సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి అకస్మాత్తుగా మృతి చెందారు. 38 ఏళ్ల కుమార్తె సడన్ గా చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం షాక్ కు గురైంది. ఛాతీలో నొప్పి రావడంతో నిన్న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. గాయత్రికి భర్త, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. చిన్న వయసులోనే కూతురు గుండెపోటుతో మృతి చెందడంతో రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. హలో వినోద్. హలో ఎస్ సందీప్, తెలుగు ప్రముఖ నటుడు అలాగే కమెడియన్, సీనియర్ నటుడు హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఇవాళ ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి, 38 సంవత్సరాల గల గాయత్రి గుండెపోటుతో మరణించారు. సందీప్, నిన్న సాయంత్రం గాయత్రికి గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే ఆమె తుది శ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల సుమారులో రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి తుది శ్వాస విడిచారు. కూతురు మరణం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్న వయసులోనే కూతురును పోగొట్టుకున్న రాజేంద్ర ప్రసాద్ బాధ వర్ణాతీతమని మనం చెప్పుకోవచ్చు. అయితే రాజేంద్ర ప్రసాద్ కు ఇద్దరు సంతానం సందీప్, ఒక కుమారుడు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతానికి గాయత్రి, 38 సంవత్సరాల గాయత్రి ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. గాయత్రికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తె సావిత్రి బయోపిక్ గా వచ్చినటువంటి మహానటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు మరణ వార్త విని సినిమా ప్రముఖులు గాని, సన్నిహితులు గాని ఆయనకు ధైర్యం చెప్తున్నారు. సందీప్, అతి చిన్న వయసులోనే గాయత్రి గుండెపోటుతో మరణించడం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ కూకట్పల్లిలోని వాళ్ళ సొంత ఇంటికి తీసుకొచ్చారు. అయితే గాయత్రికి ఉన్న కూతురు మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రను పోషించిన గాయత్రి కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా అతి తక్కువ టైంలో ప్రసిద్ధిగాంచింది. అయితే ఆమె భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో గాయత్రి భర్త ఉద్యోగం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే గాయత్రి ఒక న్యూట్రిషన్ స్పెషలిస్ట్ గా ఆమె వర్క్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నమా రేపు అంత్యక్రియలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే గాయత్రి అంత్యక్రియలు సొంత ఊర్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. రేపు మధ్యాహ్నం వరకైతే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా అయితే సమాచారం. ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ కి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. సందీప్, ఇక రాజేంద్ర ప్రసాద్ సినీ కెరియర్ గురించి అయితే మనందరికీ తెలిసిందే. హీరోగా, సపోర్ట్ రోల్ గా చేస్తూ కమెడియన్ గా కూడా అందరి మనసును గెలుచుకున్నటువంటి గొప్ప నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఆయన వయసుకు తగ్గ పాత్రలను కూడా చేస్తున్నారు. ఈ వయసులో కూడా సినిమాలే ఊపిరిగా బతుకుతున్న రాజేంద్ర ప్రసాద్ కి ఈ విషాదం అయితే తీవ్రంగా ఆయన కుటుంబ సభ్యులకైతే తీవ్ర విషాదమైనటువంటి లోటు అని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రాజేంద్ర ప్రసాద్ లగ్గం అనే సినిమాతో ఈ నెల 24వ తేదీన రిలీజ్ కాబోతున్న లగ్గం అనే సినిమాలో కీలక పాత్ర వహిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. వినోద్, అంటే ఇంతకు ముందుకు ఎప్పుడైనా గుండెపోటుకు గురయ్యారా? ఏమైనా డిసీజెస్ ఉన్నాయా ఇంత ముందు? ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా తన వయసు 38 సంవత్సరాలు, జస్ట్ నిన్న గ్యాస్ట్రో రిలేటెడ్ వచ్చినటువంటి ఒక సమస్య వల్ల హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్ నిన్న సాయంత్రం అడ్మిట్ అయ్యి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో డాక్టర్లు చికిత్స చేసే సమయంలో అది గ్యాస్ట్రో రిలేటెడ్ కాదు, హార్ట్ అటాక్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం తెల్లవారుజామున అది శృతి ఎక్కువైపోవడంతో ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో డాక్టర్లు కూడా చేతులెత్తేసి తన తుది శ్వాస విడిచిందని చెప్పారు. సందీప్, అంటే ఈరోజు సినీ ప్రముఖులు ఎవరెవరు పరామర్శించబోతున్నారు? ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది? ఎక్కడ నిర్వహించే అవకాశం ఉంది? ప్రస్తుతానికి గాయత్రి అంటే వాళ్ళ అత్తగారి, తన భర్తకు సంబంధించిన సొంత ఊళ్ళోనే అంత్యక్రియలు ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు చేద్దామనే ఆలోచన ఉన్నారు. అయితే సినిమా ప్రముఖులు అలాగే రాజేంద్ర ప్రసాద్ సంబంధించిన చాలా దగ్గర సన్నిహితులు ఇప్పుడిప్పుడే తన ఫోన్ లో గానీ కొంతమంది నేరుగా అయితే రాజేంద్ర ప్రసాద్ కి ధైర్యం కలుస్తూ నేరుగా ధైర్యం చెప్తున్నారు. ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్ కి అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక
ఒక ప్రత్యేకతను చాట్ చేసుకున్నట్టు ఏ రోల్ అయినా కూడా సినిమా హీరోగా చేశారు. అలాగే కమెడియన్ గా కూడా తనకంటూ తను ఏ రోల్ చేసినా సినిమా ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే దాదాపు 10 సంవత్సరాల నుంచి మనకి ఇప్పుడిప్పుడే తను చేస్తున్న పాత్రలు కూడా ఎనలేని పాత్రలు చేస్తూ తనకంటూ ఒక వరవడిని సృష్టిస్తూ ముందుకెళ్తున్నారు. రీసెంట్ గా అంటే ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. లగ్గం అనే సినిమా మన ముందుకు వస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. సో ఈ సినిమాలో ముఖ్య పాత్రను రాజేంద్ర ప్రసాద్ పోషించబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కెరియర్ లో కూడా ఇప్పుడు రిలీజ్ కాబోతున్నటువంటి లగ్గం సినిమా కూడా ఒక మంచి పాత్ర అంతా కూడా రీసెంట్ గా జరిగినటువంటి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సందీప్, థ్యాంక్ యూ వినోద్. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి అకస్మాత్తుగా మృతి చెందారు. 38 ఏళ్ల కుమార్తె సడన్ గా చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం షాక్ కు గురైంది. ఛాతిలో నొప్పి రావడంతో నిన్న గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. గాయత్రికి భర్త, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. చిన్న వయసులోనే కూతురు గుండెపోటుతో మృతి చెందడంతో రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.